లాంగ్ హెయిర్ ఎవరికొద్దు చెప్పండి? నాకు కూడా కావాలి. సో, ఎన్నో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తాం. కానీ అవేమీ సరిగ్గా పనిచేయవు. కానీ అసలు రీజన్ ఏంటి? ఇన్ని ట్రై చేసినా ఎందుకు పనిచేయట్లేదు అని ఎప్పుడన్నా ఆలోచించారా? సో, ఈరోజు ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందామా? సో, లాంగ్ హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మిస్ అవ్వద్దు. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో, లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. అండ్ దానికన్నా ముందుగా ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్‌కి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నట్లయితే హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. సో, రూట్ కాజ్ ఏంటి? అలాగే ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% న్యాచురల్ రెమెడీస్ అయితే ఈ ఛానల్‌లో మీరు చూడొచ్చు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా ఈ హెయిర్ ఫాల్ అసలు ఎందుకవుతోంది అని తెలుసుకుంటేనే కదా అసలు ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటికి రాగలం. చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ వర్క్ అవుతాయి. కానీ మనకి తెలుసు హెయిర్ అనేది లోపల నుంచి గ్రో అవుతుంది. ఇన్‌సైడ్ నాట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. బయట నుంచి కాదు. సో, మనం ఏదైనా ప్రాబ్లమ్ అనేది ఇన్‌సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తేనే మనం ఎటువంటి నేచురల్ రెమెడీస్ తీసుకున్నా ఔట్‌సైడ్ నుంచి అవి పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయన్నమాట. మంచి డైట్ తీసుకుంటున్నాం. అయినా సరే హెయిర్ ఫాల్ అవుతోంది అని అనుకుంటున్నారో వాళ్ళు కనుక ఇవి చెక్ చేసుకున్నారు అంటే 4-5 డేస్‌లోనే ఆ హెయిర్ ఫాల్ రిజల్ట్స్ మ్యాజిక్ లాగా తగ్గడం అయితే చూస్తారు. సో, ఆ రీజన్స్ ఫైండ్ ఔట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో, మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది విటమిన్ డి. సో, దానికోసం ఒక గుడ్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎంతవరకు మనం ఆ విటమిన్ డి మనకి అవసరమో, అవసరమైన క్వాంటిటీ కంపల్సరీ తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడగలం. సో, విటమిన్ డి చెక్ చేసుకొని విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే దాన్ని మనం ఆ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు విటమిన్ డిని తీసుకొని. ఓకే. సో, సెకండ్ రీజన్ ఏంటో తెలుసా? మెటబాలిజం అన్నమాట. మీరు గుడ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా సరే అవన్నీ తీసుకుంటున్న విటమిన్స్ మీ బాడీకి పట్టట్లేదు అంటే దానికి కారణం ఏంటి అంటే పూర్ డైజెషన్ అన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. మీరు ఎన్ని విటమిన్స్ లైక్ ఫుడ్ ద్వారా తీసుకుంటున్నా, ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నా అవి మీ బాడీకి పని చేయట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదు అని. సో, దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీకు తీసుకున్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో మీ బాడీకి పర్ఫెక్ట్‌గా అంది ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుందనమాట. సో, చాలా రెమెడీస్ అయితే వీటికుంటాయండి. ఆయుర్వేదంలో మీరు ట్రై చేయొచ్చు. లేదా ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. మన డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ప్రాపర్‌గా మీరు తీసుకున్న ఫుడ్‌లోని విటమిన్స్ అన్నీ మీ బాడీ అబ్జర్వ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుందనమాట. అండ్ ద థర్డ్ రీజన్ ఏంటి అంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ అండి. సో, ఎవరికైతే సరే వెయిట్ సడెన్‌గా లాస్ అయినా, గెయిన్ అవుతున్నా లేదా హెయిర్ ఫాల్ అవుతున్నా వాళ్ళు చెక్ చేయించుకోవాల్సింది థైరాయిడ్ లెవెల్స్. సో, మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేయించుకొని అవి కనుక ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటే మాత్రం దాన్ని కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హెయిర్ ఫాల్ అనమాట. సో, అవి ప్రాపర్‌గా కరెక్ట్ చేసుకొని మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు కూడా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ రీజన్ ఇంపార్టెంట్ ఏంటంటే లో ఐరన్, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనమాట. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న, ఐరన్ తక్కువగా ఉన్న బాడీలో హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అవుతుందండి. సో, దానికి కారణం ఏంటి? సో, మీరు గుడ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, ఐరన్ పట్టట్లేదంటే రీజన్ ఏంటి అంటే కారణం అగైన్ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడమే. దాన్ని కనుక మీరు కరెక్ట్ చేసుకున్నారు అంటే ఇండైరెక్ట్‌గా ఎన్నో ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికినట్టే. ఇప్పుడు మీరు ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్‌ని తీసుకుంటే మీకు హిమోగ్లోబిన్ బాగా పట్టి అప్పుడు ఈ హెయిర్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందనమాట. సో, ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటేనండి. చాలామంది ఏంటంటే మీరు హెయిర్ ప్రాబ్లమ్స్‌కి ఈ రెమెడీ ఫాలో అవ్వండి, ఆ రెమెడీ ఫాలో అవ్వండి. ఔట్ సైడ్ సొల్యూషన్స్ ఎన్ని చెప్పినా అది రావండి. ఎప్పుడైతే మీకు ఇన్‌సైడ్ మొత్తం కూడా ప్రాపర్‌గా ఉండి ఔట్ సైడ్ గనక మీరు ట్రై చేస్తే మంచి హోమ్ రెమెడీస్ అప్పుడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, ముందు మీ ఇన్‌సైడ్ బాడీని కరెక్ట్ చేసుకున్నాక ఈ 4 రీజన్స్ ఎవరికైతే హెయిర్ ఫాల్ బంచెస్‌గా ఊడిపోతుందో వాళ్ళు డెఫినిట్‌గా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదండి. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి. ఈ 4 రీజన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో, వీటి వల్ల కూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో చూసుకున్నాక మీకు ఇన్‌సైడ్ ఏ ప్రాబ్లమ్ లేకపోతే అప్పుడు ఔట్ సైడ్ నుంచి పర్ఫెక్ట్‌గా ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా
100% మంచి లాంగ్ హెయిర్ అయితే మనకొస్తుందనమాట. సో, అదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. ఇవన్నీ నేను తెలుసుకున్న మంచి విషయాలు చాలా బాగా మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయండి. సో, అసలు హెయిర్ ఫాల్ అవుతోంది అంటే హోమ్ రెమెడీస్ కన్నా ముందు ఇంటర్నల్‌గా మనం ఏం చేయాలి? అవి చేసిన తర్వాత హోమ్ రెమెడీస్ హ్యాపీగా అప్లై చేసుకోండి. 100% రిజల్ట్స్ అయితే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. హోప్ అండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, యూజ్ అయిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా మన శ్రేష్ఠ ఫ్యాషన్స్ ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ @కనెక్ట్స్ టు యువర్ హార్ట్. థాంక్ యూ అండి.